Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సిద్ధుకి ఎప్పుడైనా స్కూల్ హాలిడే వస్తే తను చాలా ఇంట్రెస్ట్గా బేకింగ్ చేస్తాడు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాడు. సిద్ధుకి హాలిడే అయితే పాన్ కేక్స్ చేసుకుంటున్నాడు బ్రేక్ఫాస్ట్ కోసం. మా ఫ్రెండ్ ఈ లోపు నాకు కాల్ చేసింది ఒకసారి రా అని చెప్పి, అందుకని తన దగ్గరికి వెళ్తున్నా. వడియాలు పెడుతుందనమాట. ఇది బియ్యం రవ్వ వడియాలు ఫస్ట్ టైం చేస్తుంది తను. కన్సిస్టెన్సీ అది చెక్ చేయడానికి పిలిచింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కిచెన్. తనకి 2 చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు అయినా సరే తను పని ఎంత పర్ఫెక్ట్గా చేస్తుంది అంటే మల్టీ టాస్కింగ్ చేస్తుంది, పని ఫాస్ట్గా చేస్తుంది. ఒక పక్కన వంట చేస్తూనే ఇంకొక పక్కన అంట్లు కడిగేస్తుంది. సింక్లో నేను ఎప్పుడు వెళ్ళినా సరే అసలు ఒక గిన్నె కూడా ఉండదు, అంత ఫాస్ట్గా చేసేసుకుంటుంది అనమాట పనులు. ఇక చూడండి, పొద్దున్నే చక్కగా కర్రీస్ అవి ప్రిపేర్ చేసింది, వాళ్ళ హస్బెండ్కి మిల్లెట్స్ చేసింది. ఇంకా అన్నీ రెడీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మళ్ళీ సాయంత్రం 3-4 కాల్ చేశాను అంటే డిన్నర్కి కూర ప్రిపేర్ చేస్తున్నాను సంథింగ్ ఏదో ఒకటి చెప్తుంది అనమాట. మా ఫ్రెండ్ గురించి మాత్రం నేను తప్పకుండా ఈసారి షేర్ చేస్తాను. కిందకి వచ్చిన తర్వాత సిద్ధు బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాడు. ఇంకా నేను కూడా పాన్ కేక్స్ వేసి వాళ్ళకి పెట్టేశాను. కార్ కవరు పాడైపోయిందని చెప్పి అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఆ రోజు మార్నింగ్ డెలివర్ చేశారు. సో వేద్దామని చెప్పి నేను సిద్ధు కిందకి వెళ్ళాం. ఇది మామూలుగా మా హస్బెండ్ చేస్తూ ఉంటారు, కానీ తను వర్క్లో ఉన్నారు, ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి. అండ్ అట్లాగే సిద్ధు కూడా అలవాటు అవుతుంది కదా ఇలాంటివన్నీ కొంచెం చేపిస్తే. సో ఇద్దరం కలిసి కార్ క్లీన్ చేసుకున్నాం అనమాట. పైన డస్టింగ్ చేసాము. యాక్చువల్లీ సర్వీసింగ్ నుండి 2 days బ్యాకే వచ్చింది. సో లోపల అదంతా కూడా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. కార్ క్లీన్ చేసేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా డాడీ అనమాట కార్ క్లీన్ చేస్తూ ఉంటే పక్కనే కూర్చునేదాన్ని. ఆయన చెప్తూ ఉండేవారు, మన పనులు మనమే చేసుకోవాలి, డ్రైవింగ్ రావాలి, ఇంకా ఇట్లా ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే పెద్ద అయిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకున్నాను నేను. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఇంకొకటి కూడా అలవాటు చేశారండి. నీ కార్ నువ్వే క్లీన్ చేసుకోవటం నేర్చుకో. ఎప్పుడు కూడా చక్కగా నువ్వు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు 1 గంట ముందు కార్ క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే హాయిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఒక డర్టీగా మురికి పట్టేసిన బండి వేసుకొని వెళ్తే మనకే నచ్చదు, అది చూడటానికి మనకే బాగోదు అని అంటూ ఉండేవాళ్ళు ఆయన. అసలు మా డాడీ మాత్రం ఏదన్నా సరే సొంతగా పనులు చేసుకోవాలి, సొంతగా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. మా డాడీ చెప్పిన మాటలు ఆల్మోస్ట్ అన్నీ వినేదాన్ని, కానీ ఒక జాబ్ విషయంలో మాత్రం అసలు నేను ఎందుకో ఎవరి మాట వినలేకపోయా. మా మమ్మీ డాడీకి మాత్రం చక్కగా నన్ను చదివించారు కాబట్టి జాబ్ చేస్తే బాగుంటుంది అని అనుకునేవాళ్ళు. నన్నైతే ఫోర్స్ చేయలే అసలు, ఎటు అత్తగారు వాళ్ళ వైపు ఫోర్స్ చేయలేదు, అమ్మగారు వాళ్ళ వైపు ఫోర్స్ చేయలేదు. హౌస్ వైఫ్గా ఉండటం అనేది అది నా చాయిస్ అనమాట. సో చక్కగా దే ఆర్ ఓకే విత్ దిస్, నా చాయిస్కి ఓకే అనమాట. ఇవాళ ఎందుకో అనుకోకుండా ఈ విషయాలు షేర్ చేసుకోవాలి అని అనిపించింది. సోయా పులావ్ చేశానండి. సోయా పులావ్ నేను ఇంతకుముందు రెసిపీ చాలాసార్లు షేర్ చేశాను. దాంతోపాటు ఇవాళ ఏం చేశానంటే పన్నీర్ ముక్కలు కూడా వేసేసాను. దానివలన కొద్దిగా చప్పదనం అనేది వచ్చింది పన్నీర్ వేయటం వలన. కానీ యాడ్ ఆన్ ప్రోటీన్ కదా ఇది. సోయా అండ్ పన్నీర్ 2 ఉంటే చక్కగా మంచి ప్రోటీన్ ఉంటుంది. పక్కన కర్రీ కూడా ఏం చేయట్లేదని చెప్పి ఒక బ్లాక్ కట్ చేసి అందులో వేసేసాను. ప్రీమియర్ బ్రాండ్ నుండి నేను ఒక మిల్క్ కుక్కర్ ఆర్డర్ చేశాను. నా దగ్గర పాత మిల్క్ కుక్కర్ కూడా ఉంది. అది వచ్చేసరికి ఈ షేప్లో ఉంటుంది. ఇది టాల్ అండ్ నారోగా ఉంటుంది, ఇదేమో బ్రాడ్గా ఉందన్నమాట, షార్ట్గా ఉంటుంది. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఫుల్ క్రీమ్ మిల్క్ తర్వాత మన పాలపై పోసే పాలకి ఈ పాల కుక్కర్ బెటర్ అనిపిస్తుంది నాకు. అండ్ స్కిమ్డ్ మిల్క్ ఒకటి, తక్కువ ఫ్యాట్ ఉన్న మిల్క్ ఉంటుంది కదా, దానికి ఇది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వాటికి మీగడ ఎక్కువ కట్టదు. ఫ్యాట్ ఆల్రెడీ రిమూవ్ చేసేస్తారు కదా, లేకపోతే ఆల్మోస్ట్ రిమూవ్ చేస్తారు కొన్ని ప్యాకెట్స్లో. సో మీగడ ఎక్కువ కట్టదు కాబట్టి ఇది వైడ్గా లేదు ఎక్కువ. సో అందుకని చెప్పి మనకి ఇది సరిపోతుంది. పాలపై పోసే పాలకి, ఫుల్ క్రీమ్ మిల్క్కి ఇలాంటివి బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వైడ్గా ఉంది చూసారు కదా, దీనివల్ల నా మీగడి చాలా బాగా కడుతుంది అనమాట. దీనికేమో తక్కువ మీగడ కడుతుంది. ఓన్లీ ఈ గాలి ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకే ఆ లేయర్ వరకు మీగడ కడుతుంది.
ఇది చాలా వైడ్గా ఉండటం వలన ఇదంతా కూడా చక్కగా మీగడ కడుతుంది. గిన్నెలో బాయిల్ చేస్తే మీగడ ఎలా కడుతుందో ఇలా వైడ్గా ఉన్న వాటికి కూడా అలాగే కడుతుంది. అండ్ ఇంకొకటి క్వశ్చన్ అడుగుతున్నారండి మన వ్యూవర్స్, మిల్క్ కుక్కర్లో మీగడ కడుతుందా అని. అది మనం బాయిల్ చేసే విధానంలో ఉంటుంది. ఫస్ట్ మనం బాయిల్ చేస్తాము, వేడి రాగానే ఇందులోంచి మన ఇడ్లీ కుక్కర్కి వచ్చినట్టు స్టీమ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, విజిల్ వస్తూ ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. అది బాగా ఇంటెన్సిటీ పెరిగిపోతూ ఉంటుంది చూసారా, అప్పుడు ఇంకా మిల్క్ బాయిల్ అయిపోయినట్టే. మీరు మామూలుగా లిడ్ ఓపెన్ చేసి చూస్తే కూడా ఇక్కడ రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటాయి పాలు. అంటే పాలు మరిగినప్పుడు ఇలా బబుల్స్ వస్తాయి కదా, అలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ టైంలో మనం ఏం చేస్తాము, స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని లిడ్ తీసి పక్కన పెట్టేసేస్తే గాలికి చక్కగా పైన ఇలా లేయర్ లాగా మీగడ కట్టేస్తుంది. బేసికల్లీ రెండిటికి సర్కంఫరెన్స్ డిఫరెన్స్ ఉంది కదండి. అండ్ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో బాగా డీప్ ఉంది, ఇది వచ్చేసరికి ఏమో కొంచెం డెప్త్ తక్కువ ఉంది. ఇక్కడ గిన్నె వెడల్పు చూసుకుంటే చాలు, అసలు ఎంత లోతుంది అనే దాంతో ఇక్కడ సంబంధం ఉండదు. 1.5 లీటర్స్ 2 లీటర్స్ మిల్క్ కుక్కర్లు కూడా ఉన్నాయి. ఈ ప్రీమియర్ బ్రాండ్ ఇంతకుముందు నేను వాడలేదు, గిన్నె మాత్రం కొద్దిగా పల్చగా ఉంది. నాకైతే పర్పస్ఫుల్గానే అనిపించింది. నేను ఇప్పుడు వీడియో చేస్తున్నసరికి టూ డేస్ నుంచి వాడుతున్నాను. సో నాకైతే బాగుంది, అందుకని షేర్ చేస్తున్నా. ఎటువంటి ప్రాబ్లమే లేదు. ఇంకొకటి అండి, మిల్క్ కుక్కర్ యూజ్ చేసేటప్పుడు మాత్రము మనం వాటర్ పోస్తాం కదా, ఆ నాజిల్ తీసి కరెక్ట్గా రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువైతేనేమో వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, తక్కువ అయితేనేమో గిన్నె మాడిపోతుంది, పాలు పొంగిపోతాయి. ఎందుకంటే మనకి ఇక్కడ బేసిక్ లాజిక్ అనమాట. ఇప్పుడు మనం ఏంటి గిన్నె డైరెక్ట్గా పెట్టేసేస్తే హై ఉన్నప్పుడు పాలు పొంగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ మన పాలు పొంగకుండా ఏది హెల్ప్ చేస్తుంది, ఆ లోపల వాటర్ పోస్తాం కదా, అదే మనకి పాలు పొంగకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు లోపల ఆ నీళ్ళ వేడికి పాలు కూడా మరుగుతూ ఉంటాయి. ఒకవేళ లోపల నీళ్ళు లేవనుకోండి, డైరెక్ట్గా ఆ హీట్ అనేది పాలకే వెళ్తూ ఉంటుంది అనమాట, మధ్యలో వాటర్ అనేది లేదు కదా, సో పాలు పొంగిపోతాయి. ఒకవేళ వాటర్ కనుక మరీ ఎక్కువైపోతే అప్పుడు ఆ నాజిల్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అదేంటంటే బాగా వేడిగా తుప్పర్లాగా వస్తుంది కదా, మనకేమో భయం వేస్తుంది అనమాట, ఏదో పాడైపోయింది కుక్కర్ అని. సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ రానివ్వండి, లేకపోతే సిమ్లో పెట్టేసేయండి. ఈ మిల్క్ కుక్కర్కి ఇంకా విజిల్ కూడా రాలా, బట్ స్టిల్ నేను చెప్పాను కదా ఎట్లా వర్క్ చేస్తుంది అని. ఈ మిల్క్ కుక్కర్ ఫర్దర్ నేను మామూలుగా వీడియోస్ చూపిస్తూ ఉంటా కదా, సో అప్పుడు మీకు తెలుస్తుంది ఎట్లా బాగా పనిచేస్తుందా లేదా అని. నాకైతే మాత్రం ఓవరాల్గా క్వాలిటీ బాగానే అనిపించింది. సో ఇప్పుడే జస్ట్ వాళ్ళు డెలివర్ చేశారు. అయితే ఆల్రెడీ బాయిల్ అయిన మిల్క్నే నేను మళ్ళీ బాయిల్ చేస్తున్నా, ఎందుకంటే రేపు మంగళవారం మేము కొత్త వస్తువులు వాడటము, కొత్త పనులు చేయడం యూజువల్గా చెయ్యమన్నమాట. అంటే అది మా సైడ్ ఇదే విషయం మనకు ఒకసారి చెప్తే కొంతమంది అన్నారు మంగళవారం చేయొచ్చు తప్పులేదు అని, బట్ అమ్మ వాళ్ళు చేయనప్పుడు సో అదే నాకు అలవాటు అయింది అదనమాట, వేరే ఏం లేదు. అందుకని ఆల్రెడీ బాయిల్ అయిన మిల్క్ నేను ఇందులో మళ్ళీ పోసాను. ప్రస్తుతానికైతే నాకు ఇది బాగానే నచ్చింది అనమాట. సో ఇది యూజ్ చేస్తూ ఉంటాను అండ్ మీరు నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ చూడొచ్చు. నేను ఇంకో కొత్త ట్రైపాడ్ ఒకటి ఆర్డర్ చేశానండి, అందుకని చెప్పి నేను ఇంక వేరే డిఫరెంట్ యాంగిల్స్లో కూడా ట్రై చేస్తున్నాను అనమాట ఇవాళ వీడియో. ఆ ట్రైపాడ్ని నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఈవినింగ్ కాఫీ టీ అవి తాగట్లేదని చెప్పాను కదా, అందుకని నేను మా హస్బెండ్ మిల్క్ అలవాటు చేసుకున్నాము. ఇంకొకటి కూడా గమనించా అండి, కుక్కర్ తోటి మామూలుగా పాలు పోస్తుంటే కింద డ్రాప్స్ లాగా పట్టలేదు. ఇంతకుముందు పాత కుక్కర్ అయితే ఎందుకో డ్రాప్స్ లాగా పడేవి ఒక్కొక్కసారి, అంటే పోసే ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఇదనమాట నేను తీసుకున్న కుక్కర్. అమెజాన్లో పర్చేస్ చేసా, 1 లీటర్ది 656 రూపీస్ పడింది. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాక్చువల్లీ నా రికమెండేషన్ వచ్చేసరికి బటర్ఫ్లై, పీజియన్, ప్రీమియర్, ఈ 3 బాగానే ఉన్నాయండి. సో మీరు ఏది కావాలంటే మోడల్ని బట్టి మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు. ట్రైపాడ్ చూపిస్తాను అన్నాను కదా, ఇది సాయిజీ బ్రాండ్ అనమాట, SAIJI సాయిజీ బ్రాండ్. ఇది వచ్చేసరికి చాలా స్టర్డీగా స్ట్రాంగ్గా ఉంది. నాకు ఇది బెండ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఒకసారి చూడండి, ఇలా కావాలనే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఆర్మ్ పవర్ అయితే కావాలి మనకి.
చూసారు ఎంత కష్టంగా ఉందో అనమాట బెండ్ చేయాలి, లాగాలి అంటే. ఇది కనుక కొంచెం లూజ్ ఉందనుకోండి ఫోన్ వెయిట్కి పడిపోతుంది, ఎందుకంటే అన్ని ఫోన్స్ ఒకే వెయిట్లో ఉండవు. అందుకని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా స్టడీగా ఉంది అని చెప్పి తీసుకున్నా. యాక్చువల్గా నాకు ఆన్లైన్ చూడగానే నాకు అర్థమైందనమాట, ఎందుకంటే ఇంతకుముందు ఇలా స్ట్రింగ్ ఉన్నది నా దగ్గర ఉంది అండ్ వెయిట్కి పడిపోయేది. సో ఇది చూడగానే అనిపించింది త్వరగా బెండ్ అవ్వదు అని, అందుకని తీసుకున్నాను. ఇది వచ్చేసరికి టేబుల్ టాప్, ఇలా టేబుల్కి అటాచ్ చేయొచ్చు. టేబులే కాదు ఏ షెల్ఫ్కైనా మనం అటాచ్ చేసేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టుకొని దీన్ని టైట్ చేసుకుంటాను. సో ఇది మాత్రం మూవ్ అవ్వదు, ఇదొక్కటే మనం చూపిస్తాను, ఇదొక్కటే మనం బెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లాగా అండ్ కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఈ పార్ట్ అయితే బాగా ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి స్లిప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది గట్టిగా లాగినప్పుడు. ఇది పర్పస్ఫుల్గా ఉంది లేదని నేనైతే గ్యారంటీ చెప్పలేకపోతున్నాను, బికాస్ చాలా గట్టిగా ఉంది. అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండకపోవచ్చు, జస్ట్ ఫిక్స్డ్గా పెట్టేసి ఒక యాంగిల్లోనే చాలాసేపు షూట్ చేస్తున్నాము అని అంటే ఇది వాడుకోవచ్చు. అంతేగాని ఒక ఫ్యూ సెకండ్స్ 10 seconds 15 seconds అలా షూట్ చేసి మళ్ళీ యాంగిల్ మార్చాలి అని అంటే ఇది టైట్గా ఉంది అండ్ ఇది కూడా మనం అన్స్క్రూ చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి పెట్టుకోవాలి. దీని బదులు నా ట్రైపాడ్ చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసరికి ఏంటంటే కొన్ని విండో సైడ్ లేదా నేను ఏదైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు నాకు ఇది కన్వీనియంట్గా ఉంటుంది, అందుకని నేను ఇది తీసుకున్నాను. ట్రావెల్కి వచ్చేసరికి ఏంటంటే వేరే ట్రైపాడ్స్ ఉంటాయి, కానీ నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఇది వాడుకోవచ్చు అనమాట. సో అట్లాగా. అండ్ ఇది ఫోన్ పెట్టుకునే ప్రొవిజన్, ఇక్కడ ఫోన్ పెట్టేసుకుంటాము. సో ఏ సైడ్ ఇది మాత్రం 360 degrees రొటేట్ అవుతుంది, ఇది ఫుల్ రొటేట్ అవుతుంది. సో ఇదండి, ఇది మళ్ళీ వంచాలి అని అంటే ఇలా వంచాల్సిందే. ఇది ఎలోన్ వంగదు, ఇది ఎలోన్ వంగేటట్టు అయితే సో సూపర్ ఉండేది, నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. ఇది ఒక్కటే నాకు డ్రాబ్యాక్ అనిపించింది ఇందులో, ఇది మాత్రం జస్ట్ 360 degrees రొటేట్ అవుతుంది. నిన్న వీడియో పోస్ట్ చేయటం లేదు అని చెప్పి అనగానే చాలామంది మన వ్యూవర్స్ కన్సర్న్డ్గా అడిగారనమాట, అంత బాగానే ఉందా, వీడియో వస్తుంది అనుకున్నాము, ఓకే కదా అని చెప్పి అన్నారు. అలా మెసేజెస్ చూసినప్పుడు చాలా కేరింగ్గా అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి. నేను వీడియో పెట్టకపోవడానికి పెద్ద కారణమే అది, నేను ఎందుకో చెప్తాను. ఆ రోజంతా కూడా మామూలుగా సిద్ధు ఇంట్లోనే ఉన్నాడు, ఈవినింగ్ వరకు ఏవో చిన్న చిన్న పనులు అవన్నీ చేసుకుంటున్నా. సడన్గా బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసేయాలి అని అనిపించింది, ఎందుకంటే సండే చేయలేదు, సండే కానీ మండే మార్నింగ్ కానీ చేస్తూ ఉంటాను. వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా నేను బెడ్షీట్స్ మారుస్తా. బ్లాంకెట్స్ వచ్చేసరికి ఆ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ ఒక 2-3 days గ్యాప్ ఇచ్చేసి, అంటే 10 daysకి ఒకసారి అట్లాగా బ్లాంకెట్స్ వాష్కి వేసేస్తా. ఎందుకంటే ఒకేసారి బ్లాంకెట్స్ బెడ్షీట్స్ ఇవన్నీ వేసేసామంటే మెషిన్ పాడైపోతుంది. అట్లీస్ట్ ఒక 3-4 cycles రన్ చేయాలన్నమాట. నాదేమో చిన్న మెషిన్. సో నేనేం చేస్తూ ఉంటాను, 10 daysకి ఒకసారి బ్లాంకెట్స్, వీక్లీ వన్స్ బెడ్షీట్స్ అలా పెట్టుకుంటాను. బెడ్షీట్స్ చేంజ్ చేసిన తర్వాత క్లోత్స్ కూడా అన్నీ ఫోల్డ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా పనులు చేసుకుంటా ఉంటే నాకు ఎందుకో అలమర్లన్నీ సర్దేసేయాలి అని అనిపించింది అనమాట. సో ఫస్ట్ సిద్ధు అండ్ మా హస్బెండ్ క్లాజెట్ తోటి స్టార్ట్ చేశాను. చిన్నగా వాళ్ళ షర్ట్స్ డైలీ వేర్ అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ టైం తీసేయాల్సినవన్నీ కొన్ని తీసేసి ఇచ్చేసాను, డొనేట్ చేస్తా. సో ఉన్నవే మొత్తం అన్నీ కూడా సర్దుతూ ఉన్నాను. పైగా మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఒక అరంతా కూడా ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. సో అవన్నీ పైన అట్లా వేరే చోట పెట్టేసి ఉంచాను. ఇంకా అట్లా కొన్ని సర్దుతూ వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ఆ బట్టలన్నీ మామూలుగా నీట్గానే సర్దాను, కానీ ఇంకా కొంచెం ఇవాళ ఆర్గనైజ్ చేద్దాము అని చెప్పి ఆ క్లాజెట్తో స్టార్ట్ చేసి నా క్లాజెట్ కూడా మొత్తం సర్దేసుకున్నా అండి. నా బట్టలు మాత్రం కొన్ని డొనేట్ చేయాల్సినవి ఉంటే అవి చక్కగా డొనేట్ చేస్తాను. ఇట్లా ఒకరోజు క్లీనింగ్కి నేను పెట్టేసుకున్నాను. ఎందుకని నాకు వీడియో చేయటం అవ్వలేదన్నమాట. అంటే వాయిస్ ఓవర్ చేయడానికి నాకు అట్లీస్ట్ 1.5 hours to 2 hours కావాలి. మళ్ళీ ఇవన్నీ సర్దిన తర్వాత అప్పటికే 10-10:30 అట్లా అయిపోయింది, మధ్యలో డిన్నర్ అని చెప్పి నెక్స్ట్ డే స్కూల్కి ప్రిపరేషన్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కదా,
అందుకని చెప్పి ఓకే ఇవాళ పెట్టద్దులే, రేపు మార్నింగ్ పోస్ట్ చేసేద్దాము, వీడియో రావట్లేదు అని అనుకున్నా. మా హస్బెండ్ అంటున్నారు లేదు లేదు పెట్టు, వెయిట్ చేస్తారు కదా అని అంటే, కాదు ఇవాళ అస్సలు కుదరట్లేదు, ఈ పని పెట్టుకున్నాను కదా, ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేస్తే ఇంకా రేపటి నుండి మళ్ళీ రెగ్యులర్గా పెడతాను అని చెప్పా తనతో. సో అదండి ఇవాళ కబుర్లు. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.